సో ఏం చెప్తారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల వేడిలో జరుగుతున్నటువంటి మాటల దాడిని రీసెంట్గా తాడేపల్లిగూడెంలో చూసాము. చంద్రబాబు నాయుడు గారు జనసేన ఆధ్వర్యంలో జనసేన ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి చంద్రబాబు గారు రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తానని చెప్పేటువంటి జెండా అనేటువంటి దానికి పేరు పెట్టి జెండా సభ పేరుతో వచ్చినటువంటి ఆ సభలో ఆ కార్యక్రమంలో చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చేసినటువంటి కామెంట్లని యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు? ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఎప్పుడు వినని మాట ఎప్పుడు చూడని సంఘటన అని చెప్పేసి. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జెండా తప్పించి, ఒకవేళ ఆయన పొత్తులో ఉంటే వేరే జెండా దాని మీద కప్పుకున్నారేమో తప్పించి ఏ జెండా లేకోకుండా జనసేన జెండా పట్టుకుని నేను వెళ్ళటం అనేది ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని సంఘటన అనమాట. అంత స్థాయికి దిగజారిపోయారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గిందా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెరిగిందా? ఎవరి తగ్గలేదు, ఇద్దరు తగ్గించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ జెండా మోసుకుని వెళ్ళి దాన్ని ఏదో మొత్తం నేనే మోసేస్తాననేది మాటల్లో చెప్పడం కదా, రేపు చేతల్లో కూడా ఉండాలి. ఇవ్వలేదో జనసేన జెండా పట్టేసుకున్నంత మాత్రాన మరి ఆ జనసేన జెండా భుజాన పెట్టి తిరుగుతున్నా కదా, పవర్ షేరింగ్ ఇవ్వగలరా? మరి చేతల్లో అది ఉండాలి. జెండా పట్టు తిరగటం కాదు కదా, జెండా భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాడు. ఎస్ పవన్ కళ్యాణ్ గారు మీకు 24 మంది సీట్లు ఇచ్చాం, మీకు కూడా పవర్ షేరింగ్ ఇస్తాం, మనం కలిసి ఇచ్చేద్దాం అని చెప్పి పవర్ షేరింగ్ ఇవ్వగలరా? అప్పుడు ఎస్ మోసినా కానీ మిగిలిన సామాజిక వర్గం కూడా గౌరవంగా చూస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గం ఎప్పటి నుంచో కలలుగంటుంది సీఎం అవ్వాలని చెప్పేసి. అసలు ఆ సామాజిక వర్గంలో కలుపుకొని వెళ్ళట్లేదు కాబట్టి 3 పార్టీలు 3 రకాలుగా విడిపోయి ఉన్నారు వాళ్ళు. ఈయనగా ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో పోటీ చేసినా కానీ, ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ గత 2-3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన కాంచి గట్టిగా కష్టపడి ప్రయత్నం చేసినా కానీ 30 సీట్లు గ్యారంటీగా వచ్చాయి, 20-30 సీట్లు. ఈయన మేము ఆశించే స్థాయి కాదు, రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పి నిలబడినా కానీ ఒక కింగ్ మేకర్గా ఉండేవాడు. అలాంటి స్థాయిని దిగజారిపోయి వీళ్ళని కలుపుకోకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన ఎన్నిత్యాన్ని చిత్తమంట చేయటం అనేది నాకు నచ్చలేదు. అది ఒక లక్షల మంది అభిమానులు పెట్టుకొని అంత దిగజారాల్సిన అవసరం ఏంటి? ఆ 24 మందిలో 10 మంది మహా అయితే జనసేన కావాలి, పవర్ షేరింగ్ కావాలా వద్దా నిర్ణయించుకోవాల్సింది ఆ పార్టీ అధినేతగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి లేని అభ్యంతరం ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకునే ఇదిలో ఆయన ఉన్నారు. పవర్ షేరింగ్ లేకపోయినా కలిసి పొత్తు ధర్మంలో ముందుకెళ్లే ఇదిలో ఆయన ఉన్నారు. కానీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే మీరంటున్నటువంటి ఆయనకున్నటువంటి ఆయన కాస్ట్కి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతున్నటువంటి లేదా వాళ్ళు రిలీజ్ చేసినట్లు లేఖలు వీళ్ళకి ఏంది? ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, నాకెవ్వరు సలహాలు ఇవ్వద్దు, నాకెవ్వరో సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు, నాకు తెలిసి నేనేం చేయాలో నడిస్తే నా వెనకాల నడవండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి. జనసేన పార్టీ అనేది తీసేసి బోర్డు తిప్పేసి జనసేన కంపెనీ అని పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు పార్టీ అన్నప్పుడు అందరి సలహాలు తీసుకోవాలి, ఏది మంచిది అనేది కూడా గమనించాలి, ఏది మంచి ఏది చెడు అనేది గమనించిన తర్వాతే అధ్యక్షుడు ప్రజలతో మమేకం అయ్యి తిరగగలిగి అన్నీ తెలుసుకున్న రోజునే నీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. కాకుండా సలహాలు ఇవ్వద్దు, నేను చేసిన అడిగి నీ ఇష్టం నువ్వు వెళ్ళు, వాళ్ళు ఇష్టం వాళ్ళు వెళ్ళిపోతారు, ఫైనల్గా నష్టపోయేది ఎవరు? కలుపుకొని వెళ్ళాలి. ఎప్పుడు కూడా పార్టీ అనేది మ్యాక్సిమం కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న వాళ్ళకి పెద్దల సూచనలు కానీ అవి కానీ చూసి ఏది మంచి ఏది చెడు విశ్లేషించుకుని వెళ్ళాలి. అట్లా కాకుండా ఒంటెత్తు పోకడలోనే నేను నాదెండ్ల మనోహర్ ఏది చెప్తే అది చెప్తాను అనుకోండి, నష్టపోయేది ఎవరు, పొరుగుపోయేది ఎవరిది? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. అన్ని ఒక్కరు కాపు సమాజం కదా, అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళాలి. అసలు ఈయన ప్రజలతో మమేకమైన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి మీరు? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన కాడి నుంచి? విన్నాను, నెలకు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేయాలన్న వాళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నవాడు నెలకు 1 రోజు ఉంటే సరిపోతుందా చెప్పండి? మనం గెలవాలి, మన రాష్ట్రానికి ప్రయోజనం కలిగించాలి, మనం ఏం సరే మార్పు తీసుకురావాలి, వ్యవస్థ మార్పు అనుకునే వాళ్ళు నెలకు 1 రోజు మీరు చెప్పినట్టు ఉంటే నీకు రాష్ట్రంలో మార్పు వచ్చేస్తుందా? నువ్వు ఇంతవరకు నీ నియోజకవర్గం ఏదో డిసైడ్ చేసుకోలేకపోయావు, ఇంతవరకు నువ్వు కార్యకర్తలని నీ నాయకుల్ని మోటివేట్ చేసుకోలేకపోయావు, ఇంతవరకు నువ్వు మన మీటింగ్లో కూడా అంటున్నావు నాకు బలం లేదు, ఒక్కొక్క నియోజకవర్గానికి 800 మంది పోల్ బూత్ మేనేజ్మెంట్లు కావాలి, అది సంస్థాగతమైన నిర్మాణం టీడీపీకి ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నానని చెప్పేసి ఆ పోల్ బూత్ ఏజెంట్ పెట్టుకోలేకపోతాం, అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. ఇక్కడ నాకు ఒక డౌట్ రామప్రసాద్ గారు, 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కూడా
ఇంకా పోల్ బూత్ మేనేజ్మెంట్ లేదు, మనకి బూత్ లెవెల్లో కార్యకర్తలు లేరు, కనీసం ఒక 800 మంది నుంచి 1000 మందికి భోజనాలు పెట్టుకునే ఆర్థిక స్తోమత మనకు లేదు. కానీ ఓజీలో వచ్చిన డబ్బులతో కేజీ బియ్యం కూడా కొనుక్కోకుండా హెలికాప్టర్ వేసుకొని మీ మధ్యకి వచ్చానని చెప్తున్నారు ఆయన. మరి నేను సినిమాల్లో సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి నా కోసమే కాదు పార్టీ కోసం ఖర్చు పెడతా అంటున్నారు. మరి 1000 మంది భోజనాలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి డబ్బులని ఎవరు ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు? ఆదాయం రోజు 2 కోట్లని చెబుతున్నారు కదా, మరి ఆదాయం అంతా ఏమైపోతుంది? ఒక 1000 మందికి భోజనాలు పెట్టలేని పరిస్థితిలో నువ్వు ఈ కార్యకర్తలు మోటివేట్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు? ఏమేమి చేయకోకుండానే ఇన్ని సభలు ఎలా పెట్టగలిగారు? అప్పుడు కార్యకర్తలే ఖర్చు పెట్టారు. ఇప్పుడు వరకు పెట్టింది ఎవరు? కార్యకర్తలేగా. మరి దీన్ని ఏమంటారు సమాధానం? అంటే ఇప్పటి వరకు నిన్న తాడేపల్లి గూడెంలో జరిగిన మీటింగ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అది ఆయన రూపాయి ఖర్చు పెట్టుకోకుండానే మీటింగ్ జరిగిందా? అంతకుముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కోటల వ్యక్తులు ఈ కార్యకర్తలు ఖర్చు పెట్టించి డబ్బులన్నీ వాళ్ళు అకౌంట్లో వేసుకున్నారు. ఖర్చు ఏమో కార్యకర్తలదే, ఈ పార్టీ దగ్గర నుంచి డబ్బులన్నీ కూడా కోటలో ఉన్న వ్యక్తులు కాజేశారు. అందుకని ఆ కోటలో ఉన్న వ్యక్తులు ఎవరిని దగ్గర రానివ్వరు. నేను పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి రూపాయి జనం కోసమే, పార్టీ కోసం అని చెప్పేటప్పుడు నువ్వు ఒకవేళ ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో నాయకుడు ఉంటే వాడు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయనుకున్నప్పుడు సపోర్ట్ చేయాలి. అసలు ఏ నియోజకవర్గం అయినా సరే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టుకోవాలి కలిగి ఉంటారు. ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టిన బహిరంగ రాలేరు. ఎప్పుడు కూడా నా అధ్యక్షుడు ఏంటంటే నాయకత్వ లక్షణం ఉన్న నేను ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టేవాడిని వ్యక్తులను ఇద్దరు సింక్రనైజ్ చేయాలి, కలిపితే అప్పుడు ఆ పార్టీ ముందుకెళ్తుంది. అసలు నిన్నగా మొన్న ఆయన హరిరామ్ జోగి గారు అబ్బాయి వచ్చేసి అసలు పార్టీలో మాట్లాడే మాకు ఛాన్సే లేదని చెప్పి వైసీపీ పార్టీలో చేరాడు కదా. అది ఇప్పుడు చెబుతున్నానే, మొదటి నుంచే చెబుతున్నాను. ఒక సమస్యని మీరు నాయకుడి దగ్గర తీసుకెళ్లారు బాబు, మీరు జిల్లా స్థాయి నాయకులుగా ఉండి మీకు ఏ రకంగా మీకు పార్టీ ముందుకెళ్తాను ఇప్పటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఈరోజు మాట్లాడతాం కాదు, వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు మాకు మాట్లాడే ఛాన్సే లేదు, మీకు కలిసే ఛాన్సే లేదని చెప్పేసి. మరి ఈ రకంగా ఉంటే పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది? అధ్యక్షులకే నీకు జిల్లా స్థాయి నాయకులకే నీకు కలిసే అవకాశం ఉన్నప్పుడు నీకు లోపల కేడర్ ఏ రకంగా పనిచేస్తుంది ముందుకెళ్ళి? రేపు కేడర్ తిట్టరా ఒక అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడిని, నువ్వే వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడవు, నువ్వే మమ్మల్ని ఏం కలిపేస్తావా, మా సమస్యలు ఏం తీసుకెళ్తావా, నువ్వేందుకు చేతగాను అధ్యక్షుడు అని చెప్పేసి అందరూ ఇంటర్నల్గా అనుకుంటున్నారు. అంతే. 100% ఫెయిల్యూర్ పార్టీ ఇది. సో మోస్ట్లీ సక్సెస్ఫుల్. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడో, లేదంటే ఆర్థికంగానో, లేదంటే అంగబలం అర్ధబలం లాగానో పార్టీ కోసం నిలబడినటువంటి నిజమైన నాయకులు నష్టపోతున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏం సార్ అసలు? అంటే ఏముండదు. ఇప్పుడు కూడా పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి సీట్లు ఉండవు. 24 సీట్లు 10 సీట్లు మాత్రమే జనసేనలో పార్టీ కష్టపడ్డ వాళ్ళకి కొద్ది అనిమని ఉన్న వాళ్ళకి ఇస్తారు. రెబల్గా ఉన్న విద్యార్థులకు ఎవరు, రెబల్గా ఉన్న క్యాండిడేట్లకు ఎవరు, మిగిలిన 14 ఏమంటారు టీడీపీ నుంచి కండువా మార్చుకొని వస్తారు. రేపు ఒకవేళ 24 సీట్లు జనసేన గెలిచింది అనుకోండి, అందరూ జనసేన క్యాండిడేట్లకి 24 మంది ఉంటే రేపు పొద్దున మళ్ళీ పవర్ షేరింగ్ అడుగుతారని చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగా ఆ టీడీపీ వాళ్ళని తీసుకొస్తే ఈ 14 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్కన మాట్లాడతారు, వీళ్ళని గొంతు నొక్కేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 24 కాదు, మాకు 3 ఎంపీ సీట్లు కూడా వస్తున్నాయి. 3 ఎంపీ సీట్లో భాగంగా ఎంపీ కింద ఉండేటువంటి 7 నియోజకవర్గాలు కూడా మావే. ఆ రకంగా ఇంకో 21 సీట్ కూడా మాకు యాడ్ అవుద్ది. ఆ 21, 24 గెలుపుకుంటే 40 సీట్లలో 40 స్థానాలు జనసేనకే ఉంటాయని చెప్పేటువంటి లెక్కలు కూడా చెప్తున్నారు. మరి ఈ ఒక్క స్టేట్మెంట్తో ఈయన పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానాన్ని ఆయన నిరూపించబడింది. 7 పార్లమెంట్ స్థానాలని మనం 21 ఎమ్మెల్యే స్థానాలతో పోల్చుకోవటం అంటే ఎంత రాజకీయ అజ్ఞానం అనేది జనాలు నవ్వు అభిమానులే తలకాయలు బాదుకుంటున్నారు. ఇక దాని గురించి అంతకుమించి నేను కామెంట్ ఏం చేయలేను. ఇక అది నీకు అసెంబ్లీలో మాట్లాడేది రాష్ట్ర సమస్యల మీద, ఎమ్మెల్యేలు నీకు ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చారు? 24. నువ్వు ఎంపీ స్థానాలను కూడా ఎమ్మెల్యే స్థానాలతో మూవ్ చేసి మొత్తం మనమే మాట్లాడతావు అంటే మిగిలిన 21 మందిని అసెంబ్లీలో ఎలా పెడతావు నువ్వు? ఎంత రాజకీయ అజ్ఞాన స్టేట్మెంట్ అది, దాన్ని ఎవరేం చేయలేమే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఒకటి చేశారు. ఎప్పుడు నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నా పెళ్ళిళ్ళ గురించే మీకు కామెంట్లు తప్ప వేరే అంశాలు ఏం లేవా మాట్లాడుకోవడానికి. సో నాకు 4 పెళ్ళింది అన్నారు. 4 పెళ్ళంగా నువ్వు వస్తావా జగన్మోహన్ రెడ్డి? రా, నువ్వే 4 పెళ్ళానివి రా అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఆరోపణలు వేరు, నిజాలు వేరు. ఎప్పుడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు అంటున్నారు. అవి చేశారా లేదనేది కోర్టులో తేలాలేదు. ఈ ఆరోపణలు ఇక్కడ నిర్ధారించబడలేదు. అవును. కానీ పవన్ కళ్యాణ్ విషయం అట్లా కాదు. ఆల్రెడీ డైవర్స్ అయిపోయినాయి, ఇద్దరితో డైవర్స్ అయిపోయినాయి. అది లీగల్గా కనపడుతుంది. అది అందుకని నువ్వు ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నా నొక్కి చెప్పడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఇంకా నిరూపించబడలేదు. ఆరోపణలే అయితే
రేపు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి, ఎవరైనా కానీ తప్పుపడటానికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో లీగల్గా విడిపోయారు, కరెక్ట్గా మాట్లాడితే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నువ్వే నా 4వ పేడాన్ని రా అన్నావంటే నీ యొక్క అజ్ఞానత ఏంటది? దానికి మన పేర్నాని గారు కూడా కౌంటర్ ఇచ్చారు కదా, నువ్వు రాజకీయాల్లో నువ్వేం తేడా అనుకుంటున్నావు, నువ్వు కూడా తేడానా అని చెప్పి ఇచ్చారు కదా. అంత మించిన కామెంట్ ఏం లేదు ఇక. కెమెరా మీద అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు మనం కూడా. అంత మించిన కామెంట్ అయితే ఏం లేదు. పేర్నాని గారు ఇచ్చారు కాబట్టి ఆ కామెంట్ చాలు, సింపుల్ అంతే, ఇంకా దానికి నో కామెంట్.